శరీరంలో కాంతి రూపంలో ఉన్నవాడు ఆయన. కాంతి వెళ్ళిపోతే ప్రేతకళ వచ్చేసింది, అయిన వాళ్ళందరినీ పిలిపించేయండి అంటారు. కూర్మ రూపంలో ఉన్నవాడు ఆయన. కృకర, నీకు ఇంకా ఏదో ఓవర్ టైం వస్తుంది, ఏదో కలిసి వస్తుందని చెప్పేసి నువ్వు ఇంక తిండి కూడా తినకుండా అదే పనిగా కర్ణుడి సహజ కవచ కుండలాలతో పుట్టినట్టు ఎప్పుడు సెల్ ఫోన్ చెవికి కట్టు తిరుగుతుంటే తినరాని ఆకలి రూపంలో ఉండి నీ చేత తినిపించిన వాడు ఈశ్వరుడు. కాబట్టి కృకర. ధనంజయ, మనకంటే అంత్యేష్టి సంస్కారం ఉంది. ఓ కుక్క చచ్చిపోయింది, తీసుకెళ్లి ఎక్కడో పారేశారు, దాని శరీరం ఉబ్బిపోయి పగిలిపోయేటట్టుగా చేసి పంచభూతాల్లో కలిపిన వాడు ఈశ్వరుడు ధనంజయ రూపంలో. కాబట్టి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన కృకర, కూర్మ, ధనంజయ దేవదత్తములు. ఆఖరికి వీడు నిద్రపోకుండా అదే పనిగా తిరుగుతుంటే పడుకోరా పడుకోరా అని ఆవలింత రూపంలో చెప్పి పడుకోపెట్టినవాడు ఈశ్వరుడు. నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చినవాడు ఈశ్వరుడు. ఇన్ని చేస్తున్నటువంటి ఈశ్వరుడికి తెల్లవారి లేవగానే నమస్కరించకుండా ఉండలేనని నువ్వు నమస్కరిస్తే అది కృతజ్ఞత, అది పూజ తప్ప ఏదో ఒకటి చెయ్యాలి కదండి దిక్కుమాల పడవ. లేకపోతే ఈయన ఏమైనా అంటాడేమో అని నువ్వు తడితువ్వాలు కట్టుకుని అగరత్తు తిప్పకపోతే ఇప్పుడు ఈశ్వరుడికి వచ్చేసిన నష్టం ఏం లేదు. హృదయపూర్వకంగా నువ్వు వెళ్ళి ఒక్క పువ్వు వేశావా, ఈశ్వర ఇదంతా నీ అనుగ్రహమయ్యా, రాత్రి నేను ఏ ఎంఆర్ఓ ఆఫీసులో చలానా కడితే 6 గంటల నిద్ర పట్టించావు, జింహ కోసమని నేను రకరకాలుగా వండుకి తినేసి నాలిక జారిపోయి ఇందులోకి వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోయిన తర్వాత పొరపాటున ఈగ నోట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చిట్ట చివర మజ్జిగ అన్నం తింటుంటే కప్పు వచ్చింది, అంతా కళ్ళల్లో కక్కేశాడు. అయ్యో అన్నం అంతా అయిపోయిందండి, తీరా అంతా అయిపోయాక కక్కేశారు, పోనీ మీ కడుపులోంచి వచ్చిందే కదా మళ్ళీ పుచ్చేసుకోండి అందనుకోండి భార్య, పుచ్చుకుంటాడా? ఒక్కనాటికి పుచ్చుకోడు. తన కడుపులోకి వెళ్ళి బయటికి వచ్చిన పదార్థాన్ని తాను పుచ్చుకోవడానికే సిద్ధపడకపోతే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఆయన మాత్రం ఇక్కడ వైశ్వానరాగ్నిగా ఉండి నువ్వు తిన్నటువంటి రకరకాల పదార్థాలని ఆపకుండా మరాడించినట్టు తినేస్తుంటే వీటినన్నింటినీ పచనం చేయవలసిన అవసరం ఈశ్వరుడికి ఏమిటి? తినడం టీవీ పెట్టుకోవడం, తినడం టీవీ పెట్టుకోవడం, లేచి వెళ్ళి కూడా ఛానల్ మార్చక్కర్లేదు. ఇలా పట్టుకు నొక్కితే 99 ఛానల్స్ మార్చి 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 రాత్రనక పగలనక వెర్రికి ఆడేవాళ్ళు కొందరు, లోకాన్ని మరిచిపోయి చూసేవాళ్ళు కొందరు. ఆఖరికి చదువులు చంకనాకిపోయే, తల్లిదండ్రుల ఆశలన్నీ వాటిలో నీళ్లు పడిపోయాయి. వీడికి వచ్చింది ఏమిట్రా అంటే అప్పుడెప్పుడో వాడెవడో కొట్టిన స్కోరు తెలుసు అంతే. ఎందుకు పనికి వచ్చింది జీవితంలో? అది ఎందుకు పనికి రాలేదు. ఇంత నిరర్థకంగా జీవితం వెళ్ళిపోతున్నా తిన్నదాన్నల్లా జీర్ణం చేసి శక్తినిస్తున్నాడు. నువ్వు కృతజ్ఞతతో ఆయనకి నమస్కరించిందేది? నువ్వు కానీ ఏదైనా ఒక్క పని చేశావా భగవంతుడికి? నేను అన్నం తింటున్నానండి, ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు, ఆ కట్టెను వేసి ఇప్పుడే వస్తారంటాం. కట్టెను వేసేయమని భోజనం చేస్తున్నారు కూర్చోమనంటాం. కాఫీ తాగుతున్నాడు, ఎవరో వచ్చారు, కరెక్ట్గా కాఫీ తాగుతున్నప్పుడే వచ్చాడు, కూర్చోమని స్నానం చేస్తున్నారని చెప్పని లోపలికి వెళ్ళి కాఫీ తాగేస్తాడు. తను చేస్తున్న పని మీద తనకంత శ్రద్ధ. అదే 1 లక్ష బిల్వార్చన చేస్తున్నాడు అనుకోండి, అయ్య బాబోయ్ ఎంత పటాటోపమో, ఎంతమందిని పిలుస్తాడో, ఎన్నేళ్ళు చెప్తాడో. వాడి జన్మాంతరంలో వాడు చేసింది ఒక్కసారి 1 లక్ష బిల్వార్చన, చెప్పింది 10 కోట్ల మాటలు. కనపడ్డ వాళ్ళందరికీ నేనండి ఇది చేశాను, నేనండి అది చేశాను. ఏమిటి నువ్వు చేసావు? మరి ఈశ్వరుడు కూడా చెప్తే, ఈశ్వరుడు కూడా చెప్పడం మొదలెడితే నీకేం చేశాను? అన్ని చేసిన ఈశ్వరుడికి నువ్వు ఇదొక్కటే చేశానని సిగ్గుపడిపోవాలి. అది మానేసి ఈశ్వరుడు గురించి నువ్వు నేను ఇచ్చేశాను, ఈశ్వరుడికి ఇచ్చేశాను, ఈశ్వరుడికి వచ్చేసి ఎందుకు అన్ని మాటలు చెప్తావు? అన్ని మాటలు చెప్పడానికి సిగ్గుపడిపోతే నీ చేసింది ఏముందని చెప్పనండి అన్నారు అనుకోండి, అది గొప్ప విషయం. 100 యోజనముల సముద్రాన్ని దాటి హనుమ లంకాపట్టణంలోకి వెళ్ళారు. ఇంత కష్టపడి లంకలోకి వెళ్ళిన తర్వాత తల్లింది, ఏమయ్యా కొన్ని కోట్ల వానరములు రాలేదు, నువ్వు ఒక్కడి వచ్చావు, రేపు పొద్దున రామరావణ యుద్ధం జరిగితే ఎంతమంది వస్తారయా సుగ్రీవుడి దగ్గరికి ఏంది? హనుమన్నారు, అమ్మా మద్దిశిష్టాశ్చ తుల్యాశ్చ సంతి తత్ర వనౌకసః మత్త ప్రత్యవరః కశ్చిన్ నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మ, అంతఃపురంలో ఉండేటటువంటి మహారాణుల సన్నిధానంలోకి ఎప్పుడైనా దూతని పంపించేటప్పుడు రాజులు తమ దగ్గర ఉన్నటువంటి దూతల్లో అందరికన్నా పనికి మారిన వాడిని పంపిస్తారు. నన్ను పంపించారు, నేను వచ్చానంటే సుగ్రీవుడి దగ్గర ఉన్న వాళ్ళు నాతో సమాన బలులు, నాకన్నా అధికులు, కానీ నాకన్నా తక్కువ వాళ్ళు ఎందుకుంటారమ్మా అన్నారు. నీకు తెలియదా అవతల ఒడ్డున కూర్చున్న వాళ్ళు ఎంత ప్రజ్ఞాశాలరో? మరి ఎందుకన్నారు ఈ మాట? నిజమేనమ్మా, వాళ్ళందరూ అవతల ఒడ్డున కూర్చున్నారు. అబ్బో పేర్లు చెప్పమంటావా తల్లి? ఎంత లిస్ట్ ఉందో, ఎవడమ్మా వచ్చినవాడు, నేను ఒక్కడిని వచ్చాను. ఇది కూడా చాలా ఆలోచించవలసిన విషయమే. నేను చెప్తే ఏమైనా అనుకుంటారేమో, లెటర్ రాసి నువ్వు ఇయ్యమ్మ రాముడికి ఈ విషయం, హనుమ వచ్చారు చూశారు, హనుమ లాంటి సమర్థులు ఎవరుంటారని ఓ సర్టిఫికెట్ ఇయ్యమ్మా అని అడగరు. కానీ
ఈశ్వరుడి విషయంలో మాత్రం పూజ చేస్తే ఎంత పటాటోపం కావాలో, ఎంత అల్లరి కావాలో. ఎందుకురా ఇవన్నీ ఏం అక్కర్లేదురా, నీ ఇంటికి వచ్చిన వాడికి నువ్వు అన్నం పెట్టాలేమో, కానీ నువ్వు ప్రీతితో ఇవ్వకుండా ఇచ్చానన్నా ఈశ్వరుడు పుచ్చుకుంటాడు. అందుకు కదండి మానస పూజ వచ్చింది. రత్నైకల్పితమానకం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవతయా నిదే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అంటారు. ఆ భక్తి ఉందా ఈశ్వరుడు అక్కున చేర్చుకుంటాడు. ఆ భక్తి లేకుండా మీరు ఎన్ని పటాటోపాలు పైన చెయ్యండి, అది ఈశ్వర ప్రీతికి పనికిరాదు. దేనికి పనికొస్తుంది? ఈయన చాలా భక్తుడండి అని పేరు చెప్పించుకోవడానికి, 10 మందితో అనిపించుకోవడానికి పనికొస్తుందేమో. అలా అనిపించుకోవడం నీకేమైనా పనికొస్తుందా? అసలు ప్రయోజనం నెరవేరడానికి అది ఎంత మాత్రమో పనికిరాదు. ఈశ్వరానుగ్రహం ఉందా? ఇంతమంది పక్కనున్నా ఏది చెయ్యలేరు, ఈశ్వరుడు దాన్ని చెయ్యగలడు. ఆయన అనుగ్రహం నీకుంటే ఆ అనుగ్రహం సంపాదించడానికి నువ్వేం చెయ్యవలసి ఉంటుంది? త్రికరణ శుద్ధిగా నువ్వు ఈశ్వరుణ్ణి నమ్మవలసి ఉంటుంది, అంతే. ఈశ్వరానుగ్రహం ఉందా? ఇంతమంది పక్కనున్నా ఏది చెయ్యలేరు, ఈశ్వరుడు దాన్ని చెయ్యగలడు. ఆయన అనుగ్రహం నీకుంటే ఆ అనుగ్రహం సంపాదించడానికి నువ్వేం చెయ్యవలసి ఉంటుంది? త్రికరణ శుద్ధిగా నువ్వు ఈశ్వరుణ్ణి నమ్మవలసి ఉంటుంది, అంతే. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఉత్తర నిలబడి ఉంది, కృష్ణ పరమాత్మ రథం ఎక్కేస్తున్నారు. ఒక కాలు రథంలో పెట్టేశారు, ఒక కాలు కింద ఉంది. ఆ రథం యొక్క దండి పట్టుకున్నారు. ఇంకా రెండో కాలు పైకెత్తేసి రథంలో కూర్చుంటే రథం వెళ్ళిపోతుంది. పంచపాండవులు 5 నిలబడి ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధం పూర్తయిపోయింది. పాండవులు తప్ప పాండవ శత్రువులు ఎవరు ఇప్పుడు లేరు. పాండవులతో సమానమైనటువంటి వీరులు లేరు భూమి మీద. ఇటువంటప్పుడు ఉత్తర కడుపులో అగ్నిహోత్రం బయలుదేరింది. ఆవిడ గమనించింది, పాండవ వంశానికంతటికీ ఒకే ఒక్క అంకురం మిగిలింది. నా కడుపులో ఉన్నటువంటి పిండం కూడా బతకకూడదని దీని మీదకి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు ఎవరో. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఆపగలిగిన వాడెవరు? అది లోపలికి వెళ్ళిపోయింది. ఇంకొక క్షణం కాల్చేస్తుంది బిడ్డండి. ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవులందరూ అక్కడ నిలబడి ఉన్నారు. 5 మామగారులే. ఈ పిల్ల కడుపులో ఉన్నటువంటి పిండం తప్ప కురువంశానికి అంకురం లేదు ఇంకా. ఇటువంటప్పుడు ఈ పిల్ల వెళ్ళి ఇంత అస్త్ర విద్య తెలుసున్నటువంటి అర్జునుడి కాళ్ళ మీద కూడా పడలేదు. స్వయంగా అర్జునుడికే ఆమె కోడలు. ఎందుకంటే అర్జునుడు కొడుకు అభిమన్యుడికి భార్య ఉత్తర. ఆవిడ వెళ్ళి తిన్నగా కృష్ణ పరమాత్మ కాళ్ళ మీద పడింది. ఇప్పుడు ఆవిడ ఏ పూజ చేసింది అని నన్ను అడిగారు అనుకోండి, నేను అంటాను ఏ పూజ చేస్తే ఈశ్వరుడికి అందుతుందో అది చేసిందని చెప్తానంతే. ఎందుకంటే ఆవిడ ఒక్కటే చెప్పింది, ఏది చెప్పాలో అది చెప్పింది. ఏమిటో తెలుసా నీకు నాకు అనుబంధం? చెల్లెలి కోడల అన్నది. నేను నీ చెల్లెలి కోడలనే. మనకి దేహబంధుత్వం ఉందాయా ఈశ్వర? నీ చెల్లెలి సుభద్ర, ఆమె కోడల్ని నేను. కాబట్టి చెల్లెలి కోడల. నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాను. నీకు కష్టం వస్తే నీ భర్త కదా రక్షించాలి, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటావేమో. నా భర్త అనలేదు, జనన మరణములు నీ చేత నిర్ణయింపబడతాయి. నా భర్త మరణించలేదు, నీ అనుగ్రహం లేక శరీరం వదిలేడు. కాబట్టి నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యాను. చనిపోయినవాడు నా భర్త కాడు, నీ మేనల్లుడు. అది గుర్తుపెట్టుకో, నీ బంధువి. కాబట్టి నీ అనుగ్రహం లేకపోవడం వల్ల నాకు వైధవ్యం వచ్చింది. ఇప్పుడు నాకు మిగిలింది వంశాంతరం బిడ్డడు ఒక్కడే. ఆ బిడ్డడు కడుపులో కాలిపోతున్నాడు. కాబట్టి నీ మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను. సంపుల్లారవిందలోచన. ఏమీ తెలియని వాళ్ళ అలా వింటానే. విచ్చిన తామర పూలు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు. లోపల ఏం జరుగుతోందో బయట ఏం జరుగుతోందో నీకు తెలుసు, వీళ్ళకైతే తెలియకపోవచ్చు, నీకు తెలుసు. నా కడుపులో ఏం జరుగుతోందో తెలుసు, కడుపులో ఏది జరగడానికి ఎవరు కారణమో నీకు తెలుసు. ఏమీ తెలియనట్టు వింటామే. సంపుల్లారవిందలోచన. భళ్ళాగ్ని నడంచి శిశువు బ్రతికింపకతే. ఆ అగ్నిహోత్రాన్ని అణిచి నువ్వు శిశువుని బ్రతికించు అంది. ఇప్పుడు ఆవిడికి పూనికుంది, ఆవిడికి నమ్మకం ఉంది. కృష్ణ పరమాత్మ రక్షించగలడు, ఆయన ఈశ్వరుడు నమ్మింది ఉత్తర. వెళ్ళి కాళ్ళ మీద పడింది. ఇప్పుడు ఏమైనా మారాడా కృష్ణుడు? అలాగా ఉండి చెప్తానని చెప్పి ఏమైనా మారాడని మీరు అనుకుంటున్నారా? పోతన గారు యథాతథంగా శాబ్దికమైనటువంటి చిత్రాన్ని అందించారు. ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. రథం మీద ఇలా పట్టుకున్నాడు ఆ కొయ్యని, ఆ కర్రని. ఎడమకాలు మెట్టు మీద ఉంది. ఇలా అంటే కుడికాలు పైకి లేచిపోయి ఎక్కేస్తాడు. ఆ కింద ఉన్న కాలు మీద ఉత్తరపడుంది, అంతే.
పోతన గారు అన్నారు, సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కణుండు అచ్యుతుడు అయ్యడన్ విరటజాగర్భంబున చక్రహస్తకుడై వైష్ణవమాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి ననంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతో. ఇక్కడ వాడే అక్కడికి వెళ్ళిపోయాడు. అలా ఎలా వెళ్ళిపోతాడు? బయట ఉన్నాడు కదా. సకల ప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళ్ళుండు అచ్యుతుడు అయ్యడన్. అచ్యుతుడు, నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోడు. ఆయన వెళ్ళాలనుకుంటే నువ్వు ఆపలేవు. అటువంటి వాడున్నాడే, తన స్థానము నుండి భ్రంశము కానివాడు. ఆయన అన్ని ప్రాణుల యొక్క హృదయముల యందు ఉన్నాడు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని తెల్లవారులేస్తే మనం మంత్రం చెప్తున్నాం. హృదయస్థానమునందు ప్రతి ప్రాణిలో ఉన్నాడు. అందరిలో ఉన్నవాడికి, ఒక ఆవిడలో కూడా ఉన్నవాడికి ఆవిడలో ఉన్న ప్రమాదాన్ని నుంచి ఆవిడలోని పిండాన్ని కాపాడడానికి వెళ్ళి కాపాడడం పెద్ద లెక్క. కాకపోతే ఒక్కటే వైష్ణవమాయ కప్పాడు అన్నారు. ఏమిటా వైష్ణవమాయ? ఇంత చిన్న కడుపులో చక్రహస్తకుడై నించున్నాడు. ఏమిటా వైష్ణవమాయ? ఇలా ఉన్నవాడు ఏకకాలమునందు ఘోరమూర్తి అఘోరమూర్తి కూడా. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్య సర్వేభ్యో సర్వసర్వేభ్య అని మనం పరమశివుడి గురించి సజ్జోజాతారి మంత్రాలు చెప్పినప్పుడు చెప్తాం. ఘోర అఘోర రూపములు సనాతన ధర్మంలో ఈశ్వరుడివి ఒక్కడివే. భయకృద్భయనాశన. మీకు భయం సృష్టించడానికి ఒకడు, భయం పోగొట్టడానికి మళ్ళీ భగవంతుడు. అలా ఉండరు సనాతన ధర్మంలో. మీకు కష్టం ఇచ్చినా భయం ఇచ్చినా భగవంతుడే. మీ భయం పోగొట్టినా కష్టం పోగొట్టినా భగవంతుడే. కాబట్టి ఇప్పుడు ఘోర రూపంతో ఉన్న ఆయనే, అఘోర రూపంతో ఉన్న ఆయనే. ఆయనే ఇలా ముందుకి చూస్తే బ్రహ్మాస్త్రానికి ఘోర రూపంతో ఉన్నాడు. ఘోర రూపంతో ఉన్నాడు కాబట్టి ఘోరమైన బ్రహ్మాస్త్రాన్ని తనలోకి లీనం చేసేసుకున్నాడు. బ్రహ్మాస్త్రం వెలవెలపోయింది ఆయన్ని చూసి. వెనక్కి అఘోర రూపంతో ఉన్నాడు, ప్రసన్న రూపంతో ఉన్నాడు. వెనక్కి ఎవరున్నారు? చిన్ని పిండం ఉంది, చిన్న పిల్లాడు ఉన్నాడు. వాడు నన్ను కాల్చేసే అగ్ని వచ్చేస్తోందని చిన్ని చిన్ని కళ్ళు విప్పి చూస్తున్నాడు. కదలలేడు, అమ్మ కడుపులో ఉన్నాడు. అమ్మ కడుపులో ఉన్న పిల్లాడు ఏమిటి దివ్యమైన తేజస్సు, ఇన్నాళ్ళు చీకట్లో ఉన్నాను, ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తున్నాడు. శంఖచక్ర గదా పద్మములు పట్టుకున్నటువంటి వాడై ప్రసన్నమూర్తి అయి పరీక్షిత్తు కనబడుతున్నాడు. బ్రహ్మాస్త్రపు అగ్నిహోత్రాన్ని తనలోకి పుచ్చుకున్నాడు. ఈ పిల్లవాడు చూస్తుండగానే పుచ్చేసుకున్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు బయటికి. ఆవిడ కడుపు చల్లబడిపోయింది. ఆవిడ లేచి నిలబడి నమస్కారం చేసింది. ఎంతసేపు పట్టింది ఇది? ఇంత గొప్ప అనుగ్రహాన్ని పొందడానికి ప్రకటితమైన దైవయోగమున కురుసంతతి అంతరింపగా అన్నారు పోతన గారు. దైవము యొక్క బలిమి చేత యథార్థమునకు కురువంశము ఆనాడే అంతరించిపోయినది. ఎవరు బతికించారు? దయాళు అయినటువంటి కృష్ణుడు బతికించాడు. ఆ రోజున శాబకు బ్రతికించగాన. ఇప్పుడు ఇలా బతికించడానికి ఏం చేసింది ఉత్తర? ఏ పూజ చేసింది? ఒక్కటే, నమ్మింది ఈశ్వరుడని. నమ్మి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంది. ఆయన నమ్మి ఆయన కాళ్ళు పట్టుకోవడం అనేటటువంటి నిశ్చయాత్మక బుద్ధి ఏర్పడడానికి పూజ ఉపకరణం తప్ప, నువ్వు పూజ పటాటోపంగా చేసి ఈశ్వరుణ్ణి పట్టుకుంటాననుకోవడం తప్పు. తయి ప్రసన్నే మమ కింగునేనా, తయి అప్రసన్నే మమ కింగునేనా. నాకు అసలు ఈ నిశ్చయాత్మక బుద్ధి కలగనప్పుడు ఎన్ని పటాటోపాలు చేస్తే నాకు ఎన్ని గుణాలు ఉన్నాయని లోకంలో అందరూ చెప్పుకుంటే మాత్రం దానివల్ల ప్రయోజనం. ఈయన ఫలానా గుడి కట్టించారండి, నువ్వు చెప్పుకుంటుంటావు, లోకంలో చెప్తుంటారు. నువ్వు ఉద్ధరణ పొందాను అనుకుంటున్నావా? నేను ఈ మఠంలో అన్నదానం చేస్తున్నానండి, నువ్వు ఉద్ధరణ పొందాను అనుకుంటున్నావా? ఇష్టాపూర్తముల స్థాయిలో నిలబడిపోతాయి, నిన్ను ఉద్ధరించలేవు. మాట మార్చు. ఈశ్వరుడు నన్ను ధన్యుణ్ణి చేసి నా చేత ఈ మఠంలో అన్నదానం చేయిస్తుంటాడండి. ఇప్పుడు నువ్వు కాదు చేసిన వాడివి, ఈశ్వరుడు నీ చేత చేయించుకుంటున్నాడు. నువ్వు ఈశ్వరుడి చేతి ఉపకరణానివి. ఎవరండి ఉపన్యాసం చెప్పారు అన్నారనుకోండి, కోటేశ్వరరావు గారు చెప్పారంటారు తప్ప వాడి మొహం వాడేం చెప్పాడండి? వాడు గొణుక్కున్నాడు, నేను గట్టిగా వినపడేటట్టు చేసింది. మైకు నేను చెప్పానంటుందా? ఇది అందం. ఇది నా ముందు ఒక ఉపకరణం అంతే. నేను చెప్పింది చెప్తుంది. నేను చెప్పాను అనొచ్చా? నేను ఈశ్వరుడి చేతిలో ఉపకరణాన్ని. నాలో కూర్చుని మాట్లాడుతున్నవాడు సర్వేశ్వరుడు. సర్వేశ్వరుడు మాట్లాడుతుంటే ఇదొక మైకు, ఈ మైకుకి ఇదొక మైకు. నేను ఆయన చేత పనిముట్టుని అనుకున్నంతకాలం ధన్యం కాదు, ఇదంతా నా ప్రజ్ఞ అనుకున్ననాడు పతనం. కాబట్టి ఆ పతనావస్థకి ప్రజ్ఞానికి మధ్యలో సరళ రేఖ ఉంది. ఆ సరళ రేఖలో నువ్వు గుర్తింపులు కోరిన నాడు తయి ప్రసన్నే మమ కింగునేన, తయి అప్రసన్నే మమ కింగునేన.
తరిగొండ వెంగమాంబ గారు వెంకటాచల మహాత్మ్యము అని ఒక కావ్య రచన చేశారు మహాతల్లి. కలియుగంలో వెంకటేశ్వరావతారం అసలు ఎందుకు వచ్చిందో ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్పడం అంటే మామూలుగా కాదు, ఆవిడ శైలి అత్యద్భుతం. ప్రతిరోజు వెంకటరమణుడు గుడి తలుపులు వేసేసిన తర్వాత తరిగొండ వెంగమాంబ గారి ఇంటికి వచ్చేవాడు. ఆవిడ ఇంట్లో ఉయ్యాల్లో కూర్చుని ఊగుతూ వెంగమాంబ వెంగమాంబ నువ్వు రాసింది చెప్పనేవాడు. ఆవిడ రాసిందంతా ఆవిడ చదివేవారు. చదువుతుంటే వెంకటరమణుడు పరమప్రీతితో వింటూ ఉండేవాడు. ఒకరోజు సుప్రభాతానికి వేళ అయిపోయింది, సంతోషంతో ఆయన వింటూనే ఉన్నాడు. అక్కడ గుడి తలుపులు తెరిచి కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అన్నారు. చెవిన పడి వెంగమాంబ వెంగమాంబ సుప్రభాతం వేళ అయిపోయింది, నేను వెళ్ళిపోవాలని చెప్పి గబగబా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి పోతామని ఆవిడ పంచి పట్టుకున్నారు. పంచి చిరిగిపోయింది, వెంకటేశ్వరుడు వెళ్ళిపోయాడు. తీరా గుడి తలుపులు తెరిచి చూస్తే చిరిగిపోయిన పంచెతో ఉన్నాడు. దొంగలు వచ్చారేమో అని గుళ్ళో చూశారు, ఎవరూ లేరు. వెంకటేశ్వర స్వామి వారి పంచె చిరిగిపోయిందంటే ఆ ముక్క ఎవరి దగ్గర ఉంటుంది? కొండ మీద వెంగమాంబ గారు లాంటి మహాభక్తురాలు తప్ప ఎవరున్నారు? ఆవిడింటికి వెళ్ళుంటాడు. వెడదాం పదండని వెళ్ళారు. పొద్దున్న ఓ పక్క కావ్యగానం చేస్తుంటే వేళ అయిపోయిందని పారిపోయాడు. అది ఆ పంచ మడతెట్టి అక్కడ ఎట్టాను పట్టుకోండి ఆవిడ. భక్త సులభుడు, ఇది పరమ యథార్థం. వెంగమాంబ గారి బృందావనం ఇప్పటికీ ఉంది వెంకటాచలం కొండ మీద. అటువంటి తల్లి వెంకటరమణుడు ఊయలలు ఊగుతుంటే వెంకటేశ్వరావతారం ఎందుకు వచ్చిందో ఆవిడ చెప్పారు. చెప్తే దాన్ని అంగీకరించాడు వెంకటరమణుడు. అవును వెంగమాంబ, ఇది యథార్థం, నీకు దర్శనం అయిందన్నాడు. పద్మావతి పరిణయం అయిపోయిన తర్వాత లక్ష్మీదేవిగా ఆవిడ వైకుంఠాన్ని విడిచిపెట్టి కొల్హాపూర్ వెళ్ళిపోయినప్పుడు లక్ష్మీదేవితో కలిసి ఏకాంత శయనంలో ఉన్నాడు. ఏకాంత శయనంలో మాట్లాడుకున్న విషయాలు ఎవ్వరికీ తెలియకూడదు. వాళ్ళిద్దరూ రాత్రి పడుకున్నప్పుడు నేను విన్నానండి అని దంపతులు మాట్లాడుకున్నది ఎవరైనా చెప్పారనుకోండి, వాడి శీలం భ్రంశమైందని గుర్తు. నిన్నెవడు వినమన్నాడు? అసలు అక్కడికి వెళ్ళి విననేకూడదు. భగవంతుడి విషయంలో ఏకాంత సేవలో ఉన్న విషయాల్ని తరిగొండ వెంగమాంబ గారు వినగలిగారంటే ఆవిడ యోగశక్తి చూడండి. అక్కడ యోగశక్తి. ఆ తల్లి దర్శనం చేసింది. ఆవిడంది లక్ష్మీదేవి వెళ్ళి వెంకటేశ్వరుడి పాంపు మీద కూర్చుంది. వెంకటరమణుడు అన్నాడు, శ్రీరమాదేవి నీవు వచ్చిన కథమున నాకు సంతోషమయ్యే. నాడు ధనదు చేతి చేసిన రుణము తీర్చు ఉపాయమేది నాకు ఇప్పుడు ఎరింగింపు విందువదన అన్నాడు. లక్ష్మి, ఆ రోజు కోపం వచ్చి వెళ్ళిపోయావు, డబ్బులు లేవు, పెళ్లి చేసుకోవలసి వచ్చింది, పద్మావతి పరిణయం అవ్వాలి, కలియుగం ఆచారాన్ని బట్టి ప్రోనోట్ రాశాను, సాక్షి సంతకాలు పెట్టారు, కుబేరుడి దగ్గర అప్పుచ్చుకు పెళ్లి చేసుకున్నాడని ఊరంతా తెలిసిపోయింది. అప్పు తీర్చాలి కదా, నువ్వు లక్ష్మివి, నువ్వు లేక కదా అప్పుచ్చుకున్నాను, ఆ అప్పు తీర్చే ఉపాయం ఏమిటో కొంచెం చెప్తూ అన్నాడు. ఏదో ఉద్యోగం చేసే భార్యని నువ్వు లోను పెట్టు అని అడగకుండా భర్త అడిగితే ఎలా ఉంటుందో అలా అడిగాడు. అయితే ఆవిడంది, ఓహో డబ్బు కావలసి వస్తే మాత్రం ఎంత చమత్కారంగా అడిగాడో చూడు అనుకుంది. ఆవిడ ఆయన పట్ల పరమప్రీతి కలిగిన నిత్యానపాయిని, కానీ ఏకాంత సేవ కాబట్టి వెంగమాంబ గారు ఆ సారస్వాన్ని అలా అందంగా అందించారంతే ఆ తల్లిది. ఆ లక్ష్మీదేవంది, ఏమయ్యా అనగా పిండ్లికి నేను వచ్చినప్పుడు ఇందర్థంబు లేదని చెప్పిన తప్పే. నన్ను ధనంబు అడిగిన ప్రేమంబుతో నీయనే నన్ను నీవప్పుడు తేరజేసి ధనదున్ నా పిండ్లికి నీవు అర్థమిమ్మని యాచించి రుణంబు చేయు పనికేమందున్ జగన్నాయక. ఆనాడు లక్ష్మి ఇలా రా అని పిలిచి, పెళ్లికి డబ్బు కావాలి, పద్మావతి ఒకరు నువ్వొకరునా, అన్నీ ఒక్క స్వరూపమే, కానీ కలియుగంలో పద్మావతి పరిణయం అవ్వాలి కాబట్టి అప్పు చేస్తున్నాను, డబ్బు లేదు, కొంచెం డబ్బు సద్దు అంటే పెళ్లికి డబ్బు ఇవ్వనా? అప్పటికి ఏదో నా మీద అలకతో ఉన్నట్టుగా నన్ను అడగడం మానేసి అప్పుచ్చుకుని కుబేరుడి దగ్గర డబ్బు చేసుకుని పెళ్లి చేసుకున్నారుగా. ఈ ఆనాడు గుర్తురాని దాన్ని ఇవాళ పెళ్లి అయిపోయిన తర్వాత అప్పు తీర్చడానికి నన్ను ఎందుకు అడుగుతున్నారండి? ఆవిడ ఏకాంత శయనం సమయం కాబట్టి ఆవిడ సరసోక్తులాడింది. అంటే ఆయన అన్నాడు, అనవుడు విష్ణుడు ఇట్లనియే, ఓ రమాదేవి నన్నెడబాసిన జాలి చేత నీవతి చింతను పొందియుండగను నేను పెండ్లికి అర్థమిమ్మని నిన్ను ఆ యాచించి డబ్బు గైకొన నాకెటు బుద్ధి పుట్టు, నీవిది తేర చేసినను తేరగ చూడక మంచు పల్కగం. అప్పటికే నేను నిన్ను కోపంతో నువ్వు వైకుంఠం నుంచి వెళ్ళిపోయి కొల్హాపూర్లో ఉన్నా నేను పిలవలేదని, నేను పద్మావతి పరిణయం చేసుకుంటున్నానని నువ్వు కొంచెం అక్కసుతో ఉండగా నేను ఈ పెళ్లి చేసుకుంటానని డబ్బిమ్మని నిన్ను అడిగితే బాగుంటుందా? అందుకు అడగలేదు. కానీ నీకు నిజం తెలుసు, లక్ష్మీదేవైనా నీలాదేవైనా రుక్మిణీదేవైనా సత్యభామైనా ఏదైనా నీ యొక్క స్వరూపమే. కాబట్టి ఆ కారణాన్ని అడ్డుపెట్టి నన్ను చులకన చేసేసి ఇవాళ అపూర్పాలైపోయాను కదా అని ఇలా మాట్లాడక లక్ష్మి అన్నాడు. ఆవిడంది, దానికి ఇంత బెంగెందుకండి, ఎంత అప్పో చెప్పండి ఇచ్చేస్తాను, కట్టేసేయండి కుబేరుడికి, మీ కప్పేమిటి అంది ఆవిడ.
ఆ తల్లి తక్కువ? ఆవిడ పొంగిపోతుంది ఆయన పేరు చెప్తేనే. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనుగుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రజ్యము గిజ్జముంచటమే కాయంబు నాపాయమే అంటారు పోతన గారు. ఆ తల్లి పొంగిపోతుంది, ఆయన చెయ్యి పడితే చాలు పరవశించిపోయేటటువంటి తల్లి. ఆవిడ ఆనందానికి అవధులే లేవు. అందుకని ఆదిన్ శ్రీసతి కొప్పుపై తల మీద ఆయన చెయ్యి పడుతుంది, ఆవిడ యొక్క వీపు మీద పడుతుంది. ఆ ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై ఆవిడ యొక్క ఉత్తరీయం పట్టుకుంటుంది, ఆవిడ పవిట పట్టుకుంటుంది. అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఆవిడ కాళ్ళు పట్టుకుంటుంది. పట్టుకున్నప్పుడల్లా ఆవిడ సంతోషిస్తుందిట. అప్ప నూత్న మర్యాదం చెందు కరంబు, స్వామి నా మీద చెయ్యి వేశాడని సంతోషిస్తుంది తప్ప ఆవిడ కూడా ఆయన మీద చెయ్యదు. నూత్న మర్యాద అన్న మాటకు అర్థం అది. పెద్దలు చాలా గౌరవంతో ఏమో నీ అనుష్ఠానం బాగా జరుగుతోందా అని చెయ్యేశారనుకోండి, బాగా జరుగుతోందంటే మనం కూడా చెయ్యేస్తే అప్పుడు దాన్ని నూత్న మర్యాద అనరు, ధూర్తతనం అంటారు. ఆయన చెయ్యేస్తే ఆశీర్వచనం, మీరు ఆయన మీద చెయ్యేందుకు, మీరు వేయకూడదు ఆయన మీద చెయ్యి. కాబట్టి ఇప్పుడు అటువంటి తల్లి అయితే కాళ్ళు ఎక్కడ పట్టుకున్నాడండి అని అనుమానం వస్తుంటుంది కొంతమందికి. అదేంటి భార్య కదా కాళ్ళు ఎందుకు పట్టుకుంటాడని. జలజాతాసనవాసమాదిసుర పూజాభాజనం బైతనచ్చులతాంతాయుధు కన్న తండ్రి శరమచ్చోవామ పాదంబునంతొలకంత్రో చలతాంగి అట్లయగునాథుల్ నేరముల్ జేయ బేరలకం చెందిన కాంతలెందు నిచిత వ్యాపారముల్నెత్తురే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాకిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుపొలక గ్రకంటక వితానము తాకిన సొక్కునంచు నేను ఎద అలుకమానవు కదాజికనైన అరాల కుంతలా అంటూ ఉన్నాడు, పట్టుకున్నాడు కదా పాదం. కాబట్టి ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట. అటువంటి తల్లి నిజంగా వెంకటేశ్వరుడితో అలా మాట్లాడుతుందా? అది ప్రణయ సన్నివేశం. కాబట్టి ఆ తల్లి అంది నేను ఇచ్చేస్తాను, కుబేరుడికి డబ్బు కట్టేయండి అంది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.